ఒక ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోంది అని పోలీసులకు సమాచారం వచ్చి అక్కడికి వెళ్తే, చివరికి అక్కడున్న వాళ్ళు కాల్పులు కూడా జరిపి, ఆ తర్వాత అక్కడున్న హై ప్రొఫైల్ వ్యక్తులకి టెస్టులు చేస్తే డ్రగ్స్ పాజిటివ్ అని తేలిన తర్వాత, అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళనేమో జైలుకు పంపి, తెలుగుదేశం పార్టీ ఎంపీ తననేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపిన తర్వాత మన రాష్ట్రంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ చర్చ జరుగుతుంది. కాల్పులు జరిగిన అంశం, ఒక ఎంపీ, ఒక సిట్టింగ్ ఎంపీ డ్రగ్స్లో పాజిటివ్గా రావడం, అటువంటి వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం, వాటే మిరాకిల్ అని చెప్పి సీనియర్ జర్నలిస్టులు కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. దీని మీద జాతీయ మీడియా కూడా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. ఈ క్రమంలో చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో పెద్ద తలకాయలు రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ పరువు పోతుంది అని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడారు, అందుకే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అన్నది చాలామంది చేస్తున్నటువంటి కామెంట్స్. బట్ ఏమీ లేకుండా ఎలా బయటకు వస్తారు స్టేషన్ బెయిల్ మీద అన్నది ఏ పొలిటికల్గా లేకుంటే మామూలు కాసిన బేసిక్స్ తెలిసిన వాళ్ళకైనా అర్థమవుతాయి. ఈ సందర్భంలో కొందరు నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు, ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. ఏ విషయాన్ని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు మధ్య ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు హాట్ లైన్లో కనెక్ట్ అయి ఉంటారు. ఇక్కడ అక్కడ ఆయన మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అని జగన్ ఇంతకు ముందే చెప్పారు. ఇప్పుడు అదే నిజమైనట్లుంది. అదే హాట్ లైన్లోనే వీళ్ళు మాట్లాడుకొని కాల్పులు జరిగిన డ్రగ్స్ పార్టీలో కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అంటే ఇది మామూలు విషయం కాదు. మామూలుగా ఒక కోడిని కోశారనో మేకను కోశారనో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి కొట్టి రోడ్డు మీద నడిపించుకుంటూ పోయినటువంటి పోలీసులు, అటువంటి వ్యవస్థలు పోలీసుల మీదకే కాల్పులు జరిపి డ్రగ్స్లో పాజిటివ్ తేలిన తర్వాత కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అంటే ఏ పెద్ద తలకాయలు హాట్ లైన్లో మాట్లాడకుండానే ఇంత జరిగి ఉంటుందా? దీని ద్వారా మొత్తానికి హైదరాబాద్ తెలంగాణ పోలీసుల పరువు కూడా బజారున పడింది కదా. వాళ్ళ పరువును పనంగా పెట్టి మరీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అంటే ఏ పెద్ద తలకాయలు హాట్ లైన్లో చర్చించుకొని ఉంటారు అన్నది నెట్టింట కూడా జరుగుతున్నటువంటి ఒక చర్చ. మరి ఏ పెద్ద తలకాయలు మాట్లాడినారో తెలియదు.